సుప్రీంకోర్టు సిట్ తేల్చింది ఖచ్చితంగా కల్తీ జరిగిందని. కానీ ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోవడంలో ఏదో ఎక్కడో నిర్లిప్తత కనపడుతుంది. మరి ఇది ఒక ప్రొసీజర్లో భాగంగా జరిగేటటువంటి దాన్ని ఏమంటారు, ఒక డిలే అనుకోవాలా, లేదంటే కనుక కక్షపూరితంగా వెళుతున్నారని చెప్పేసి ఇంప్రెషన్ని దాటుకొని ఒక పెద్ద తరహాగా చూపించుకోవాలని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాలనే దానిగా చూడాలా, లేదంటే ఇప్పుడే అనుకున్నట్టు ఏమన్నా దీన్ని అలాగా గడిపేసి వదిలేద్దామని చెప్పేసి అనుకున్నా, లేదంటే కనుక ఇది అలాగ సుప్రీంకోర్టులో ఉంది కదా బంతి, మనం ఎందుకు దాన్ని తీసుకుంటాం, సుప్రీంకోర్టే తేల్చుద్ది, అప్పటి వరకు కూడా ఏదో కమిషన్లు కమిటీలు అని చెప్పేసి కాలయాపన అనుకోవాలి. కోటేశ్ గారు ఆడియో రావట్లేదు చూడండి సార్, మ్యూట్లో ఉందా మీ సైడ్? సురేష్ గారు, మన టీవీ డిస్కషన్ లోనా లేకపోతే వేరే ఛానల్స్ లోనా అనేటువంటిది నాకు గుర్తులేదు, కానీ ఎన్డీడీబీ రిపోర్టు ఆధారంగా ఎవరి మీద నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం లేదు అని నేను గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా నేను చెప్తున్నా. ఎందుకంటే దానికి అనేక క్యావేట్లు ఉన్నాయి అందులోనే. అది కాకపోతే ఇది కాకపోతే అనేటువంటి క్యావేట్లు ఉన్నాయి. ఆ విధమైనటువంటి డిప్లొమాటిక్ గా ఇచ్చినటువంటి నివేదిక అది. అప్పుడే చెప్పాను నేను, రెండవ ఒపీనియన్ దాని మీద తీసుకొని ఉండాల్సింది చంద్రబాబు నాయుడు గారు. అలాంటి ఒపీనియన్ తీసుకోకుండా దాన్నే ఆ విధంగా కామెంట్ చేశారనేటువంటి. సరే, అది అయిపోయింది, ఆ ఫేజ్ అయిపోయింది. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సిట్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి కూడా ఉన్నాడు. మనం గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఉన్నారు. సిట్ తెలివిగా ఏం చేసింది అంటే, బంతిని చంద్రబాబు నాయుడు గారి కోర్టులోకి నెట్టేసింది. చర్యలు అది అంత కొన్ని విషయాలు చెప్పినప్పటికీ సూటిగా చెప్పకుండా ఒక క్వశ్చన్ ఇచ్చి, చంద్రబాబు నాయుడు గారు మీరు అవసరమైతే కమిషన్ వేసుకోండి, ఏ చర్యలు తీసుకోవాలి ఏమిటనేటువంటిది ఒక అవకాశం ఇచ్చింది. బంతిని ఇటు నెట్టింది. ఇటు నెట్టిన తర్వాత ఇప్పుడు రాజకీయ నాయకుల మీద చర్యలు తీసుకోవడానికి మరి అవకాశాలు లేవు అనేమన్నా నిర్ధారణకు వచ్చారో, లేకపోయేట్లయితే ఐఏఎస్ అధికారులు లేకపోతే సీనియర్ అధికారులుగా ఉన్నటువంటి టీటీడీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే అధికార యంత్రాంగంలో వచ్చేటువంటి నిరసన కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి దానికి అనుగుణంగా మేము పనిచేసి ఈ విధంగా మేము చివరికి శిక్షల పాలు కావాలా అనేటువంటిది వస్తుంది. రెండోది ఏమవుతుందంటే, రాబోయేటువంటి 3 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కార్యాలయం కానీ ఏదైనా అడ్డగోలు పనులకు పాల్పడి చేయమంటే చేసేటువంటి అవకాశాలన్నీ కూడా పూర్తిగా ముసుగుపోతాయి. ఎందుకంటే ఏ అధికారి దానికి అటువంటి ఛాన్స్ తీసుకోడు. అందుకని అనిల్ కుమార్ సింఘాల్ మీద చర్య తీసుకుంటే దానిలో వచ్చేటువంటి పర్యవసానాల గురించి మనందరికంటే చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఒక సీనియర్ అధికారి మీద చర్య తీసుకుంటే వచ్చేటువంటి రియాక్షన్స్ ఎట్లా ఉంటాయో తెలుసు. అందుకనే దాన్ని ఏదో విధంగా కాలక్షేపం చేసి దాన్ని డైల్యూట్ చేసేందుకు ఇప్పటికే జనం మర్చిపోయారు. మళ్ళా ఇంకా పూర్తిగా మర్చిపోవడానికి అవసరమైనటువంటి కాలయాపన ఎత్తుగడలు తప్ప, ముగ్గురుతో కమిటీ, 1 మ్యాన్ కమిషన్ ఏదో తేల్చేస్తుంది మొత్తం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ప్రతినిధులంతా డిస్కషన్స్ లో ఉద్ఘోషించారు. దిగో ఇంకేముంది, 1 మ్యాన్ కమిషన్ వస్తుంది, అది చేయబోతున్నాం ఇది చేయబోతున్నాం అని. ఏం చేశారు? ఏమీ లేదు. అది చెప్పేది లేదు, వీళ్ళు కూడా చెప్పేది ఏముండదు. అందుకని రాజకీయ నిర్ణయము లేకపోతే రాజకీయమైనటువంటి ఆ చిత్తశుద్ధి కనుక లేకపోయేట్లయితే చర్యలు ఏమీ ఉండేటువంటి అవకాశం లేదు. దీంతో ఒకవేళ రాజకీయ నాయకులు అంటే టీటీడీ బోర్డు ఆ రోజు పాలకవర్గంగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకోవాలన్నా కానీ ఇప్పుడు అసలు అనేక రికార్డులుగా అందించలేదని చెప్పేసి దినేష్ కుమార్ కమిషన్ కి చెప్తున్నారంటే, ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు అందించట్లేదా? ఎందుకు అందించలేదు? టీటీడీలో ఉన్నటువంటి వాళ్ళందరూ వీళ్ళ వాళ్ళే. దాని మీద నిజాలు గట్టిగా తేల్చాలని పట్టుబడి వేదికలకి డిమాండ్ చేసినటువంటి వాళ్ళు వీళ్ళే. మరి ఎందుకని దినేష్ కుమార్ కి అసలు కొన్ని నివేదికలు అందించలేదని, టీటీడీ వాళ్ళు సహకరించలేదని అంటే
ఎవరి పాలన నడుస్తా ఉంది అక్కడ? ఎవరి అధికారం నడుస్తా ఉంది? అందుకని ఇదంతా చూస్తా ఉంటే కాలక్షేపం, కబుర్లు, కాలక్షేపం తప్ప చర్యలు తీసుకునేటువంటి చిత్తశుద్ధి ఎవరికీ లేదు. మధ్యలో ఎవరినంటే భక్తుల్ని వెరి వాళ్ళని చేశారు. ఇది నా అభిప్రాయం. ఇంకా పూర్తిగా దీని ఎపిసోడ్ అవునట్టే కదా. ఈ సుప్రీంకోర్టు కాన్స్టిట్యూట్ చేసినటువంటి సిట్ ఇచ్చిన ఛార్జ్ షీట్ని బేస్ చేసుకొని ఏదో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో తిప్పలబడుతుంది, ఏదో కుప్పిగంతులు వేస్తుందని మనకు అనుకుంటున్నాము. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇంకా దాన్ని తీసుకోలేదు కదా. అది కనుక ఛార్జ్ షీట్ని నంబరింగ్ అయ్యి అది కనుక దాని మీద వాదనలు కనుక ప్రారంభమైతే అప్పుడు కదా అసలు దీంట్లో ఉన్న వ్యవహారంలో బాధ్యుల్ని అప్పుడు సుప్రీంకోర్టు చేసే అవకాశం ఉంటుందా ఆ రకంగా పొలిటికల్ ఆస్పెక్ట్లో? ఆ నంబరింగ్ ఎప్పుడు వస్తుందో, విచారణ ఎప్పుడు జరుగుతుందో, తీర్పులు ఎప్పుడు చెప్తారో, అప్పటికి ఎవరుంటారో ఎవరు ఉండరో మనం చూస్తున్నాం కదా. సుప్రీంకోర్టులో కేసులు ఎట్లా నడుస్తున్నాయో, ఇలాంటి కేసులు సంవత్సరాల తరబడి సాగదీస్తారు. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి పెద్దలు తెలుసుకున్నా, లేదా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తుల మీద ప్రభావం చూపేటువంటి పెద్దలు తెలుసుకున్నా గానీ సంవత్సరాల బట్టి తాగదీస్తూ ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి మనకు తెలుసు కదా. ఎందుకని వెంటనే సత్వర విచారణకు ఎందుకని రావట్లేదు? అవి చెప్పమనండి ఎవరినన్నా. అదే విధమైనటువంటి గతి ఈ కేసుకు పట్టడానికి గ్యారెంటీ ఎవరైనా ఇస్తారా? అనేక కేసులు ఉన్నాయి. ఒక జగన్మోహన్ రెడ్డి గారు అంటే మనం అందరికీ తెలిసినటువంటి వ్యక్తి కనుక మనం చెప్పుకున్నాం, అది వివాదాస్పదమైనటువంటి అంశం కనుక. అనేక కేసులు ఉన్నాయి. అనేక కేసుల్ని అసలు విచారణకే రాకుండా తొక్కిపట్టినటువంటి సుప్రీంకోర్టులో కేసులు అనేకం ఉన్నాయి. సంవత్సరాల తరబడి విచారణకి రావు. వాళ్ళకి అవసరమైనప్పుడు పైకి తీస్తారు. ఉదాహరణకి శబరిమల కేసు ఇప్పుడు నడుస్తుంది. ఎప్పుడు వేశారు? అది ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అందుకని డెఫినెట్ గా దీని వెనకాల కాలయాపన చేసి కొంతమంది అధికారులని, ఉన్నతాధికారులని రక్షించేటువంటి ఒక ఎత్తుగడ దీని వెనకాల కనిపిస్తా ఉంది. అసలు సింగాల్ని మీద ఏం యాక్షన్ లేకుండా వేరే డిపార్ట్మెంట్ కి పంపించారు సింపుల్ గా. అది కూడా శిక్ష అని చెప్పిన పెద్ద మనుషులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అది కూడా శిక్షే కదా. ఒక బాధ్యత నుంచి ఇంకో బాధ్యతకు తప్పించడం అనేటువంటి అది శిక్ష ఎట్లా అవుతుంది? అది శిక్ష అయ్యేట్లయితే ఇంకా బాగా పెద్ద శిక్ష పడినట్టే. మిగతా డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళని కూడా శిక్షలు అదే విధంగా బదిలీ చేసి ప్రమోషన్లు ఇచ్చి అన్ని ఇచ్చి బాగా పెంచి పోషిస్తే అది కూడా శిక్షలు అవుతుంది. అందుకని దీనిలో ఖచ్చితంగా కాలయాపన చేసేటువంటి ఎత్తుగడ తప్ప ఈ వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో ఏం తెలుస్తారంటే, నెల రోజుల్లో దినేష్ కుమార్ తేల్చలేనటువంటి అంశాన్ని వారం రోజుల్లో ఏం తెలుస్తారు వీళ్ళు? అసలు ఏముందో అందులో పూర్తిగా నివేదికలో, దినేష్ కుమార్ నివేదికలో చూస్తే ఏం ఉన్నట్లేదు అందులో. నాకు అనిపిస్తుంది వచ్చిన వార్తల ప్రకారం, నేనైతే నివేదిక చదవలేదు కానీ వచ్చిన వార్తల ప్రకారం అందులో కూడా ఏం లేదు. ఆయన కూడా ఏదో బాధ్యత ఇచ్చారు, నేను చేశాను అన్నట్టుగా చేశారు. ఆయనకి మరి నివేదిక ఆయనకే అధికారులే రికార్డులే ఇవ్వలేదు అనేటువంటి వార్తలు కూడా మనం చదువుతున్నాం కదా. ఎవరు చేశారు ఈ పని? ముందు అది తేల్చమనండి. ఎవరు సహకరించినటువంటి దినేష్ కుమార్కి సహకరించినటువంటి అధికారుల సంగతి తేల్చండి. అది కూడా తేల్చాలా వద్దా? తేల్చాలి అంతే. రైట్. మరో ముఖ్యమైన